ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ముసల్దాన్ని చీర కొంగుతో తుడిస్తే కట్టెలు ఆరిపోతాయా? ఈవిడ చీర దుమ్ము వాటికి అంటుకుంటుందత్తయ్య. కాటికి కాలు చాచేలా ఉంది. తన కాళ్ళనే పొయ్యిలో పెట్టాల్సింది. మీ నోట్లో కట్టెలు పెట్టా? మీరు మాట్లాడడానికి అర్థం ఉందా అసలు? బ్రో, పొయ్యిలో కాళ్ళు ఎలా పెడతారు? పిచ్చి ముసలి కాళ్ళు చాపమన్నా చాచేస్తుంది. అమ్మా, మరి ఇంత దిగజారి మాట్లాడకూడదు. సరదాగా అన్నా సీరియస్ గా తీసుకుంటావేంటి విశాల్? పండగ పూట ఆ మాత్రం జోకులు వేసుకోవాలి కదా బావగారు. వీళ్ళని వదిలేయండి. అవ్వా, కట్టెలు పెట్టాం, ఇప్పుడేం చేయాలి? ముద్దులులికి పసిబిడ్డల చేత కర్పూరాన్ని పొయ్యిలో పెట్టించండమ్మా. ఓకే. గానవి, గాయత్రి, మీరిద్దరూ కర్పూరం తీసుకొని పొయ్యిలో వేయండి. గాయత్రి, ఇది తీసుకో, వే. అగ్గిపుల్ల వెలిగించు నాయనా. అలాగే అవ్వా. అంటుకుంది. కర్పూరం అంటుకుందిరా, కట్టె కాదు. ఆరిపోయింది. ఆరిపోయింది అనకూడదత్తయ్య, తుస్సుమంది అనాలి. నీ మొహంలే. నా మొహానికేమైంది? పోచమ్మ మొహమే వాడిపోయింది. తడిసిన కట్టల్ని కొంగుతో తుడిస్తే మంటంటుకుంటుందా? పోనీలే సుమనా, వయసు మీరి మతి భ్రమించి ఉండొచ్చు. హా, ఆవిడ మాటలు వినే వాళ్ళకైనా బుద్ధుండాలి కదత్తయ్య. అవ్వా, పర్వాలేదులే, బాధపడకు. బాధ లేదు నాయనా, మంత్రం గుర్తుకు రావడం లేదు. మంత్రమా? మామే, ఈ ముసల్ది మంత్రగత్తనా ఇంటి కొంపదీసి? భయపడకురా, అగ్నిదేవుణ్ణి స్తుతించే మంత్రం చదివితే ఆరిన మంట మళ్ళీ జ్వాలగా మారుతుంది. అవునావా? గుర్తు తెచ్చుకొని పొయ్యి వెలగనివ్వు. అమ్మవారికి నైవేద్యం వండి పెట్టాలి కదా. అలాగే బాబూ. నేను చెప్పనా అవ్వా ఆ మంత్రాన్ని? వద్దులే, నేనే గుర్తు చేసుకుంటాను. లేదంటే మీకు నేర్పించి దండగయిందని మా ఆయన కోప్పడతాడు. నీకు మొగుడు కూడా ఉన్నాడేంటి? కళ్ళు పోయాయా చిట్టి? అవ్వ మెళ్ళో తాళుంది, కాళ్ళకి మెట్టెలున్నాయి, పాపిట సింధూరం కూడా కనిపిస్తుంది. సుమంగళిని పట్టుకుని అలా అంటే పాపం తగులుతుంది నీకు. ఈవిడే ఎలా ఉంటే వీళ్ళ ఆయన ఎలా ఉంటాడు?
ఆ, ఆ ముసలోడు కనీసం 3 నెలలకైనా స్నానం చేస్తాడా? అన్నయ్య ఆ? అడిగితే తప్పేంటి తమ్మే? మా ఆయన స్నానమే చెయ్యడు. చిచ్చి చిచ్చిచ్చి ఈ కంపు మేళ మనకి తగిలిందేంట్రా దేవుడా? దేవుడే ఆయన సదాశివుడు. తపస్సు చేస్తూనే ఉంటారు. ఆహాహా, భర్త గురించి పోచవ్వ ఎంత గొప్పగా చెప్తుందో చూసారా? తపస్సు చేస్తున్నంత మాత్రాన నీ మొగుడు పరమశివుడైపోడు. మరీ అంత గొప్పలు చెప్పకు. తిని తొంగుంటాడనుకుంటా. ముసల్దది చూసి తపస్సు అనుకుంటుంది. నవ్వింది చాలు. ఆ గుర్తొచ్చింది, మంత్రం గుర్తొచ్చింది. అవునా అవ్వ? చెప్పు మరి. ఓం. ఆ, నేనన్నట్టు మీరు కూడా పలకండి నాయనా. మీరు కూడా తల్లి. అలాగే అవ్వ. అలాగే. ఓం మహాజ్వాలాయ విద్మహే ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి అగ్నిమధ్యే ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. తన్నో అగ్ని ప్రచోదయాత్. తన్నో అగ్ని ప్రచోదయాత్. తనను అగ్ని ప్రచోదయా. తన్నో అగ్ని ప్రచోదయాత్. ఆ, అంటుకుందా? ఆ? హ్మ్. ఏంటి అంటుకునేది? పొయ్యి నెయ్యి పోసినా అంటుకోదు. అంటుకుంది. ఏంటి మమ్మీ ఇది? చెప్పాను కదు నాయనా, అగ్నిదేవుడు కరుణిస్తాడని. నైవేద్యం తయారు చెయ్యండి. అక్క, బెల్లం బియ్యం అందుకో. అలాగే చెల్లి. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.